Hey guys, welcome to Enjoy the Two Vlogs. Welcome to the new video. ఈరోజు వీడియోలో అయితే మనమైతే కమెంట్స్ అయితే చదవబోతున్నాము. మీరు విన్నది కరెక్ట్, మనమైతే కమెంట్స్ అయితే చదవబోతున్నాము. సో ఇప్పుడు మనమైతే ఇదైతే వ్లాగ్ 5లో మనమైతే కమెంట్స్ చదివేదైతే వీడియోని అయితే వేసాము. సో మళ్ళా ఇదైతే 31st వ్లాగ్. సో 31st వ్లాగ్లో మళ్ళీ కమెంట్స్ అయితే చదవాలా. సో చదువుదాము. ఆ బ్లాగ్ 5లో మనకి ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే 42 అనుకుంటా, 42నో 43నో ఏమో ఉండే. సో ఇప్పుడైతే వచ్చేసి మనకైతే 60 అయితే ఉన్నారు. బ్లాగ్ 5 నుంచి ఇప్పుడైతే బ్లాగ్ 32. సో చాలా దూరం అయితే వచ్చాము. సో మనకైతే మంచిగానే సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే కొట్టండి అండ్ రండి కమెంట్స్ అయితే చదువుదాం. ఇది ఎక్కడ గైస్ కమెంట్స్? ఎక్కడ కమెంట్స్? నేనైతే ఎటువంటి కమెంట్ రాలే. ఉండండి, కింద నుంచి వద్దాం, పై నుంచి వస్తే బాగుంది. ఏదైనా 10 వ్లాగ్స్ కమెంట్స్ అయితే చదువుదాం గా. నేనైతే రిప్లై అయితే ఇస్తాను గైస్. మీరు ఏదే కమెంట్ పెట్టినా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఏదైనా 10 వ్లాగ్స్ది కమెంట్స్ అయితే చూద్దాం, ఎందుకంటే వీడియో డ్యూరేషన్ అయితే లాంగ్ అయిపోతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 minutes అయితే వస్తే చాలు, లేదంటే మళ్ళీ ఎడిటింగ్కి పెద్ద తలకాయ నొప్పి అయితే ఉంటుంది. సో లాస్ట్ క్రియేటింగ్ బ్లాగ్ మీరు చూసుకున్నట్టయితే అదైతే 24 minutes అయితే వచ్చే, దాన్ని ఎడిట్ చేసి 15 minutes అయితే అప్లోడ్ చేసే పని అయితే అయిపోయాయి. సో అందుకని ఈ వ్లాగ్ కొంచెం ఒక 15 minutes రాని, ఎడిటింగ్లో 5 నిమిషాలు పోయినా కూడా ఒక 10 నిమిషాలు అప్లోడ్ చేస్తాను. కాంటెంట్ క్రియేషన్. ఫస్ట్ వీడియో మీ ముందు చూపించేది అన్బాక్సింగ్ ద కంప్లీట్ మజల్ బ్లాస్ట్ ఫుల్ స్టాక్ అంట. దానికి 2 కమెంట్లు అయితే వచ్చాయి. సో చూద్దాం రండి. రెస్పాండెడ్, అప్లై. ఏంది ఇదే వస్తలే, గ్లిచ్చా, నెట్వర్క్ ఎర్రరా గాయస్? ఇప్పుడు ఓపెన్ అయింది, మంది ఇంటర్నెట్ అయితే చాలా స్లోగా ఉంది. సో ఏం చేయలే. అండ్ ఎవరో ఆదికేష్ అంట, ఆదికేష్, ఓయ్ బ్రో సూపర్ నీ ఆటోగ్రాఫ్ కావాలి బ్రో అంట. ఆటోగ్రాఫ్ కావాలా? మనమే అంత పెద్ద యూట్యూబర్ కూడా కాదే. ఆటోగ్రాఫ్ అయితే అడిగారు, సో ఇద్దాం. థ్యాంక్ యూ బ్రో, లెట్స్ మీట్ వన్ డే అనేసి అయితే మనం అయితే రిప్లై అయితే ఇచ్చాము. సో కలుద్దాం, ఏదో ఒక రోజు కలుద్దాం. అన్బాక్సింగ్ 2 కమెంట్లు వచ్చాయి, దాన్ని చదివాము. అన్బాక్సింగ్ ఒకే ఒక కమెంట్ అయితే వచ్చాయి, ఇంకో కమెంట్ మనమే వేసాం కదా. సో ఇంకొకటి ఎక్స్ప్లోరింగ్ ద డివైన్ ఆర్ముఖం టెంపుల్ అనేసి అయితే బ్లాగ్ అయితే తీసా. సో దానికైతే ఒకే ఒక కమెంట్ కూడా రాలే, ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వేర్ ఫేత్ మీట్స్ ఫైర్ తిరువన్నామలై బ్లాగ్ అయితే వేసా, దానికి కూడా ఒకే ఒక కమెంట్ కూడా రాలే, ఇట్స్ ఓకే గాచ్, ఇట్స్ ఓకే. పవర్ కట్ ప్లస్ బిఎంఐ చెక్ అనే వ్లాగ్ అయితే ఒకటి తీసి వేసా. సో అదైతే కమెంట్ అయితే 2 అయితే వచ్చినాయి, చూద్దాం. సేమ్ ఆదికేష్ నుంచే, ఇదేం పేరయ్యా, అన్ని వ్లాగుల్లోనూ కమెంట్ వేసాడు. రే మీటప్ పెట్టరా, నీతో కొంచెం మాట్లాడాలి. సరేరా, సరే పెడదాం రా, పెడదాం గచ్. సో మీటప్ ఏంది 60 సబ్స్క్రైబర్కి మీటప్పా? ఏంది ఇది? నాకే కొంచెం నాచింగ్ ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా అంటే ఇదంతా నీ ప్లానే కదా అని కూడా అడుగుతారు. గైస్ ఇదైతే ఎటువంటి ప్లాన్ లేదు. చూడండి, ఎవరో కమెంట్ అయితే చేసాడు, రే మీటప్ పెట్టరా, నీతో కొంచెం మాట్లాడాలి. పెడదాం, మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగైనాక పెడదాం మనం కూడా. ఏ షూర్ బ్రో. సో మనకైతే పవర్ కట్ ప్లస్ బిఎంఐ చెక్ దానికి వచ్చే కమెంట్ మళ్ళీ రాలే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో వ్లాగ్ అయితే తీసేసా, పుషింగ్ మై లిమిట్స్ ఫర్ 100 days ఛాలెంజ్ అనేసి. అదైతే మనం సరిగా చేస్తా లేదనుకుంటే అది వేరే విషయం. సో దాని గురించి మాట్లాడితే 30 నిమిషాలైనా మాట్లాడుతూనే ఉంటాం, అది వేరే విషయం, వద్దు, అది వేరే టాపిక్ ఇది. సో పుషింగ్ మై లిమిట్స్ ఫర్ 100 days. సో దానికైతే ఎటువంటి కమెంట్ అయితే రాలేదు, ఇట్స్ ఓకే.
సో దానికైతే ఎటువంటి కమెంట్ అయితే రాలేదు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేకింగ్ న్యూస్, ఐ ట్రై టు బి ఫనీ, ఇట్ డిడ్ నాట్ గో యాజ్ ప్లాన్ అనేసి అయితే ఒక వ్లాగ్ అయితే తీసా. సో దానికి కూడా కమెంట్స్ అయితే ఏది రాలే. ఇంకేం చేయనయ్యలే మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో వ్లాగ్ అయితే తీసా, వాట్ ఐ ఈట్ టు స్టే ఫిట్ అనేసి. సో దానికి కూడా ఎటువంటి కమెంట్ అయితే రాలే. సో ఏం చేయనయ్యలే, దానికి కూడా ఎటువంటి కమెంట్స్ రాలే. నాకు కూడా ఎటువంటి కమెంట్స్ అయితే రాలే. సో మై డైలీ ఫిట్నెస్ రొటీన్ అనేసి ఇంకో వ్లాగ్ అయితే తీసా, దానికి కూడా ఏదో ఒక కమెంట్ అయితే వచ్చింది, అది చూద్దాం. నేను సబ్స్క్రైబ్, ఇది కమెంట్ కూడా కాదు గైస్, ఇది ఒక బ్లాక్మెయిల్ గైస్, బ్లాక్మెయిల్ చేసాడు అయ్యాడు. నేను సబ్స్క్రైబ్ చేస్తే గివ్ అవే ఇవ్వు బ్రో అంట. ఎంత సబ్స్క్రైబ్ చేయడానికి గివ్ అవేకి ఏమన్నా సంబంధం ఉందా? మీరే చెప్పండి. 60 మందికి ఎవరైనా గివ్ అవే ఇస్తారా? మీరు చెప్పండి. అందుకే మనం కూడా కమెంట్ అయితే వేసాము, పెద్ద ప్లానింగ్ ఏ బ్రో, డన్ బ్రో, ఐ విల్ గివ్ బ్రో అని అయితే వేసా. దాని తర్వాత మీరు అడగండి, నేను చెప్పలేను. ఎవరు గివ్ అవే ఇచ్చినా కూడా పరిగెత్తారు. లాస్ట్ బ్లాగ్ చూసుకున్నట్టే ఇచ్చినా కూడా పరిగెత్తాను, నేనేం చేసేది. క్రియేటివ్ వాల్యూ తెలియదయ్యా మీకు. నెక్స్ట్ చూద్దాం ఉండండి. మై డైలీ ఫిట్నెస్ రొటీన్ అయితే చూసాము, ఒక కమెంట్ అయితే వచ్చే. సో నెక్స్ట్ వచ్చేసి ద గ్రైండ్ నెవర్ స్టాప్స్ డైలీ వ్లాగ్ అనేసింది. ఆ వ్లాగ్కి ఎటువంటి కమెంట్ అయితే రాలే. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నో పార్ట్నర్ నో ప్రాబ్లం జస్ట్ ప్రోగ్రెస్ అనేసి వ్లాగ్ అయితే ఒకటి అప్లోడ్ చేశా. సో దానికి కూడా అంత కమెంట్స్ రాలే, అంత కాదు ఒకే ఒక కమెంట్ కూడా రాలే. మై సబ్స్క్రైబర్ ఆస్క్డ్ సో హియర్ ఇస్ ద క్రియామ్ గివ్ అవే అనేసి అయితే ఇంకో వీడియో అయితే తీసా. సో దానికి కూడా కమెంట్ రాలే. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ లైఫ్ స్టార్ట్స్ నౌ అనేసి ఒక వ్లాగ్ అయితే తీసా, దానికి కూడా రాలే. మై ఫస్ట్ గివ్ అవే విన్నర్ అనేసి ఒక వ్లాగ్ అయితే తీసాం. సో దానికైతే ఒక కమెంట్ అయితే వచ్చినది, ఏంటో చూద్దాం. ఆ గివ్ అవే విన్ అయిండే వాళ్ళే మనకైతే కమెంట్ అయితే వేసారు. ద _ లాస్ట్ _ 1 _ స్టాండింగ్ డాష్ X46 అంట. ఇదేందయ్యా పేరు? సో గివ్ అవే విన్నర్, కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ తనే మనకైతే కమెంట్ అయితే వేసారు, థ్యాంక్స్ అన్న అనేసి. థ్యాంక్స్ అంత చెప్పాల్సిన పని లేదు. మీరు చేసిన దాంట్లో నేను చేసేది చాలా చిన్నది గైస్, 0.01% కూడా కాదు, చాలా తక్కువ అది. సో మీరు ఇచ్చే సపోర్ట్ ముందు చాలా చిన్నది. సో రోజు చూస్తూ ఉంటారు బ్రో వ్లాగ్స్, ఎవ్రీడే 7 o'clock. గివ్ అవే విన్నర్ అయింది. అయ్యా ఇదే అయ్యా నాకు లాస్ట్ కమెంట్స్ వచ్చిండేది 4 చెప్తాను చూడండి. సంక్రాంతి స్పెషల్ వ్లాగ్ అనేసి అయితే చేసాము. ఇంకా ఎవరెవరు అయితే ఆ వ్లాగ్ చూడలేదో చూడండి గైస్. సో మనమైతే ఒక మంచి పని అయితే చేసాము ఆ వ్లాగ్లో, అదేమనేసి మీరు ఆ వ్లాగ్ చూస్తేనే అర్థమవుతుంది. సో దానికైతే మనకైతే 2 కమెంట్లు అయితే వచ్చింది, టోటల్ 4. మనం కూడా 2 రిప్లై ఇచ్చాం, సేమ్ ఆదికేష్ నుంచే. ప్రతి వ్లాగ్లోనూ ఇతను కమెంట్ వేస్తాడయ్యా. థ్యాంక్ యూ బ్రో, ఇట్టే కమెంట్లు వేస్తూ ఉండి వాచ్ చేస్తూ ఉండు బ్రో, థ్యాంక్ యూ బ్రో. విచ్ టెంపుల్ బ్రో అని అయితే తను అడిగాడు. సో మనమైతే బెంగళూరులో ఉన్న ఆర్ముగం టెంపుల్ బ్రో, 5th స్టేజ్ రాజరాజేశ్వరి నగర్లో ఉంటుంది. సో మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు, బాగుంటుంది టెంపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఇట్ అయితే ఒక ఎమోజీ అయితే ఉంది, సూపర్ అన్న. చూసారా మన మంచి పనికి ఒక ప్రశంస వచ్చింది ఇట్ అంట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ అనేసి. జస్ట్ అనదర్ డే ఇన్ మై లైఫ్ అనేసి ఇంకొక బ్లాగ్ అయితే అప్లోడ్ చేశా. సో ఆ బ్లాగ్ చెప్పినట్టే అంత బాగా ఎడిట్ చేయలేదు, అంత బాగా మాట్లాడలేదు, ఏదో అప్లోడ్ చేయాలా అని అప్లోడ్ చేసినట్టు ఉంటుంది అది. సో నేనైతే దాన్ని సజెస్ట్ చూడమని, దానికి కూడా ఒక కమెంట్ అయితే వచ్చింది అది. సో రాని చూద్దాం. యువర్ మోటివేటింగ్ బ్రో, డూ మోర్ వీడియోసా? ఆ బ్లాగ్ ఏమయ్యా బాగుంది, యువర్ మోటివేటింగ్ బ్రో, డూ మోర్ వీడియోసా? దానిలో ఏ కామెడీ చేసా, ఏం మోటివేట్ చేశా నాకే తెలియలే. ఆ రోజు కూడా నేను జిమ్కి కూడా పోలేదే, ఏం మోటివేట్ చేశా నేను? యువర్ మోటివేటింగ్ బ్రో, డూ మోర్ వీడియోస్ అంట. సేమ్ ఆదికేష్ నుంచే. థ్యాంక్ యూ బ్రో, ప్రతి వీడియోకి కమెంట్ వేస్తాను, థ్యాంక్ యూ బ్రో, ఇట్టే చూస్తూ ఉండు బ్రో. అండ్ మనం కూడా రిప్లై అయితే ఇచ్చాం, థ్యాంక్ యూ బ్రో, ఇట్ మీన్స్ ఎ లాట్ బ్రో. అవును బ్రో,
అయితే మనకి కొంచెం మోటివేషన్గానే ఉంటుంది గైస్. నిజంగా ఇట్లాంటిది ఏదైనా ఒక కమెంట్ వచ్చినా కూడా నాకు కొంచెం ఖుషిగా ఉంటుంది గైస్. సో మనకి కమెంట్లే వచ్చేయలేదు. సో ఇటు ఓగురో ఇద్దరో తప్ప మనకి అంత పెద్ద కమెంట్లు ఏమి వచ్చే అంత పెద్ద యూట్యూబర్ అయితే కాదయ్యా నేను. సో అందుకని థ్యాంక్ యూ బ్రో, అన్నిటికీ కమెంట్లు అయితే వేస్తాండవు. కలుద్దాం బ్రో, లెట్స్ మీట్. అంతే గాజ్. సో అన్ని వ్లాగ్స్ చదివేసాము. సో ఇంకో వ్లాగ్ అయితే ఉంది. సో అది నిన్న అప్లోడ్ చేసింది, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇన్ మై గివ్ అవే అనేసి. సో ఆ వ్లాగ్ కానీ ఎవరెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఆ వ్లాగు. సో నేనైతే గివ్ అవే ఇచ్చడానికి ట్రై చేశాను. సో వాళ్ళైతే పరిగెత్తారు. సో వాళ్ళైతే అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇట్స్ ఓకే. ఎవరైనా డిజర్వ్ చేసే వాళ్ళకి గెలుస్తారు. సో అదే డిజర్వింగ్ మీన్స్ గైస్, డిజర్వింగ్ మీన్స్. సో ఎవరికైనా ఇద్దాం. సో ఇంకా మన దగ్గర అయితే క్రియేటిన్ అయితే ఉంది. సో మన దగ్గర ఇప్పుడు R-Creatinine ఉంది. సో వంశీ అయితే రిటర్న్ ఇచ్చేసాడు. సో అందుకని మన దగ్గర R-Creatinine ఉంది. సో R-Creatinine గివ్ అవే అయితే ఇవ్వాలి. సో ఇద్దాం గైస్. 6 మెంబర్స్కి క్రియేటిన్ అయితే నా దగ్గర ఉంది. ఎవరో తీసుకోకపోతే నేనే వాడతాను అయ్యా. క్రియేటిన్ ఎంత కాస్ట్లీ తెలిసినా మీరు ఇచ్చే సపోర్ట్ ముందు చాలా చిన్నది అనేసి నేను భావించేది నేను మీకు ఇచ్చేది. ఎవరు తీసుకోకపోతే నేనే వాడతాను. ఎట్టున్నా 6 ఉంది, 600 గ్రాములు. ఇంకా నా దగ్గర ఎక్స్ట్రా 320 గ్రాములు ఉంది. 600 300 920 గ్రాములు, 920 గ్రామ్స్ నేను కూడా వాడతాను గైస్. ప్రతిరోజు 5 గ్రాములు తీసుకున్నా కూడా ఒక యాండాదంతా రాదు. ఒక 8 మంత్స్ 10 మంత్స్ వరకు వచ్చును. అంతే గైస్ ఈరోజు బ్లాగ్ అయితే. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే రేపటి బ్లాగ్ వచ్చి చూడండి. అంటిల్ దెన్ బాయ్ గైస్, సీ యూ ఆల్, లవ్ యూ ఆల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ and keep watching guys. Meet you in tomorrow's vlog. Until then, bye guys.